నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. సార్, ఐపీఎస్ లని ఐఏఎస్ లని ఏపీలో బదిలీ చేస్తున్నారు ఎన్నికల సంఘం అని చెప్పేసి వినిపిస్తుంది వార్త. అసలు ఎందుకు చేస్తున్నారు సార్? వాస్తవానికి అయితే ఎన్నికలు కూడా అమల్లో వచ్చిన తర్వాత ఇటువంటి జరుగుతుంటే జరగాలి కూడా. ఎందుకంటే ఎస్పెషలీ సివిల్ సర్వెంట్స్ ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ రెవెన్యూకి సంబంధించిన వాళ్ళు కానీ ఎప్పుడు కూడా వాళ్ళు గుడ్ అడ్మినిస్ట్రేటర్గానే ఉండాలి ఎప్పుడు కూడా, అంటే ఆయా రంగాలకు సంబంధించిన. అలా కాకుండా గతంలో కొన్ని స్కాములు కేసులు చూసిన తర్వాత ఎంత వెటకారం అయిపోయిందంటే ఐఏఎస్ అంటే ఐఆర్ఎస్ అనేలాగా కూడా మనం పేపర్లో హెడ్లైన్స్ టీవీలో స్క్రోలింగ్ కూడా చూసాం. అది నిజంగా చాలా పెద్ద మచ్చం. ఎందుకంటే నాకు తెలిసి భారతదేశంలో అత్యున్నతమైన ఉద్యోగం ఏదైనా ఉందంటే అది ఒక ఐఏఎస్ కలెక్టర్సే కదమ్మా. వాళ్ళ తర్వాత ఎవరైనా, ఎందుకంటే ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ నథింగ్ బట్ కలెక్టర్. మరి మీరు చూడండి, ఎక్కడ కలెక్టర్ ఆఫీస్ ఉంటే ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ఆబ్లిక్ కలెక్టర్ వారి కార్యాలయం అని ఉంటుంది. అంటే డిస్ట్రిక్ట్ కు ఉన్నత న్యాయాధికారి ఆయనే, ఉన్నతమైన అడ్మినిస్ట్రేషన్ ఆఫీసులో ఆయనే కదా. సో అటువంటి వాళ్ళు నిజంగా పరిపాలనా పరంగా వాళ్ళు తలుచుకుని వాళ్ళే కానీ కరెక్ట్ గా ఉంటే ఏ రాజకీయ నాయకులు అవసరం లేదు. రాజకీయ నాయకులు జస్ట్ చూసారా, ప్రమాణ స్వీకారం చేసినప్పుడు నేను అనగా నా పేరు చదువుతారు, మిగతా అంతా చదువుతారు. అలాగా నేను అనేవారు మాత్రమే రాజకీయ నాయకులు, మిగతా అంతా చదివేది ఉంటుంది చూసారా. అది నిజంగా సరైన అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ఐఏఎస్ ఒక ఐపీఎస్ ఉంటే జిల్లా పరుగులు పెడుతుంది. అభివృద్ధి పరంగా కానీ దేని పరంగా కానీ ఎక్కడ, అంటే వాళ్ళు నిష్పక్షపాతంగా చేయాలి. సో అట్లా ఉండాల్సిన వాళ్ళు ఇప్పుడు ఎలా అయిపోయింది, రాను రాను ఒక పర్టికులర్ పార్టీగా ఒక 5 ఏళ్లుగా ర్యాప్ అసోసియేషన్ మెయింటైన్ చేసినప్పుడు వాళ్ళకి ఫేవర్ గా ఉండడం. అంటే అక్కడ వాళ్ళ తప్పు కూడా కాదు. ఒకవేళ ఫేవర్ గా లేకపోతే వాడు ఉన్నాడు సీట్లో. బట్ దానికి కూడా భయపడకుండా జిల్లాలు రాష్ట్రాలు ట్రాన్స్ఫర్ అయిపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఇప్పుడు జైలు లక్ష్మీ ఉన్నారు. ఆయన అప్పుడు జగన్ గారి కేసు ఇష్యూ చేసినప్పుడు ఎన్ని హడిల్స్ ఫేస్ చేశారో, ఎన్ని థ్రెటనింగ్ కాల్స్ వచ్చాయో అంటే ఆయనకి ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. కానీ దేనికి భయపడలేదు, ఆయన అలాగే చేశారట. అలాగే కొంతమంది ఉంటారు. సో ఇట్లాగా ఇప్పుడు ఇంకోటి కూడా చెప్పాలి మీకు. వ్యాస అని ఒక ఆయన ఉన్నారు ఐపీఎస్ ఆఫీసర్, పేరు విన్నారో లేదు. ఆయన మరి ఇప్పుడు మన ఎస్ఆర్ నగర్ లో కూడా మనకి స్టాచ్యూ ఉంటుంది, ఉమేష్ చంద్ర. మరి ఒక ఎలాంటి పవర్ఫుల్ లీడర్స్ వాళ్ళు. ఆ వ్యాస అతను అయితే గ్రే హౌండ్స్ అని స్థాపించింది ఆయనంట. గ్రే హౌండ్స్ అంటే నక్సల్స్ కోసం పోరాడడానికి సెపరేట్ గా ఒక టీం రెడీ చేసింది, గ్రే హౌండ్స్ అని పెట్టి దానికి వింగ్ ఒక ఏర్పాటు చేసింది ఆయన. ఇప్పుడు ఆయన లేకపోయినా చూసే ఆయన గురించి మాట్లాడుకుంటున్నామా, అదే స్టిల్ లైవ్ అంటే. సో అలాగా అంత పవర్ఫుల్ ఉండేవాడు లీడర్స్. మళ్ళీ రాజకీయ ఒత్తిళ్ల వల్ల లేకపోతే వీళ్ళు కమ్యూనిటీ పరంగా ఫీలింగ్స్ వల్ల మరే ఇతర కారణాలు తెలియదు, కానీ అట్లా ఫేవర్ గా ఉండడం వల్ల ఉంటారేమో, వాళ్ళకే ఫేవర్ గా పనిచేస్తారేమో అని చాలా మంది ఎలక్షన్స్ కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత వాళ్ళని తొలగిస్తారు, మెల్లమెల్లగా తీసేస్తూ ఉంటారు. తీసేయడం అంటే డెప్యుటేషన్ వేరే దగ్గరికి వేయడం, లేదా ట్రాన్స్ఫర్ వేరే దగ్గరికి వేయడం అలా చేస్తుంటారు. అయితే ఇప్పుడు చేయడానికి కారణం ఏంటంటే ఎలక్షన్ కమిషన్ చేస్తుంది. కాకపోతే బీజేపీ అనేది టీడీపీ జనసేనతో పొత్తు పెట్టుకుంది కాబట్టి, సో ఖచ్చితంగా టీడీపీకి ఫేవర్ గా ఉండాలి, లేదా నిష్పక్షపాతంగా రాజకీయాలు జరగాలి కాబట్టి ఈ విధమైన ట్రాన్స్ఫర్ జరుగుతున్నాయని అపోహ అయితే ఉంది వైసీపీ వాళ్ళలో. సరే, టీడీపీ బీజేపీతో పొత్తు పెట్టుకుంది కాబట్టి సో అందుకే వీళ్ళు ఫేవర్ గా చేస్తున్నారు. ఫేవర్ గా చేస్తున్నారంటే మీరు నిజంగా ప్రజల్లో మీకు క్రేజ్ ఉంటే, మీరు గెలుస్తారని నమ్మకం ఉంటే కొన్ని టీడీపీ బీజేపీ అధికారులు కదా మార్చుతున్నారు. వాళ్ళేమి ఆ ఓటర్లను మార్చట్లేదుగా, ఈవీఎం మిషన్ ట్యాంపరింగ్ ఏం చేయట్లేదుగా. సో అలా ఎవరికి తగ్గట్టుగా వాళ్ళు వాదించుకుంటుంటారు. అయితే ఇక్కడ ఎక్కువగా ఇలా ఇంపాక్ట్ పడడానికి కారణం ఏంటి ఆ పర్టికులర్ జిల్లాలో అంటే, మన చిలకలూరిపేట సభలో ప్రధాని మోదీ గారి సభ అయినప్పుడు కూడా పోలీసులు వాళ్ళు నిర్వర్తించాల్సిన విధి నిర్వర్తించలేదని, వాళ్ళు సక్రమంగా డ్యూటీ చేయలేదని ఒక, అంటే ఆ రోజు చూసాం ఎక్కడెక్కడ కంట్రోల్ చేయలేదు. ఈవెన్ మోదీ గారు కూడా ఆ ఓటర్ ఎవరైతే సర్వీకర్లు ఎక్కేసి కటౌట్ మీదకి ఎక్కుతుంటే ఈయన దిగమని చెప్పారంట. అక్కడ ఉన్న పోలీసులు చెప్పలేదు, ఈయన దిగమని చెప్పడం ఏంటి. తర్వాత ఈయన మాట్లాడుతున్నప్పుడు దాన్ని ఏమంటారు, మైక్ సెట్టింగ్ అది చేసే ఉంటారు కదా జాకీ వాళ్ళు వీడియో వాయిస్ ప్లే చేసేవాళ్ళు, వాళ్ళ దగ్గరికి కూడా వచ్చి పడిపోతున్నారు కూడా పోలీసులు కంట్రోల్ చేయలేదు, కావాలనే చేశారు అనే ఒక
ప్రధానమంత్రి టీం ఉంటుంది కదా, ఆ టీము కంప్లైంట్ చేశారని ఎలక్షన్ కమిషన్ కి, అందువల్ల ఈ విధమైన చర్యలు కూడా తీసుకుని ఉండొచ్చు అనే ఒక వార్త అయితే ఉంది. మేబీ నిజమైనా అయిండొచ్చు. అలా కాకపోయినా ఎలక్షన్ కమిషన్ కి ఎవరెవరి మీద అయితే ఫిర్యాదులు వెళ్ళాయో, ఎవరెవరైతే సరిగ్గా నిర్వర్తించట్లేదు, IAS అని ఎవరెవరైతే ఉంటున్నారో తెలిసిపోతుంది కదా. అందుకని పర్టికులర్ గా చిత్తూరు జిల్లా కానీ, నెల్లూరు జిల్లా, అలాగే ప్రకాశం, తర్వాత అనంతపురం, ఈ జిల్లాల్లో ఉండే IPS ఆఫీసర్ని, అలాగే గుంటూరు రేంజ్ IGని కూడా ట్రాన్స్ఫర్ చేశారంట. అది కూడా నిన్న ఈవినింగ్ ఎప్పుడో ఉత్తర్వులు ఇస్తే ఈ రోజు ఈవినింగ్ 5 o'clock లాస్ట్ వర్కింగ్ మినిట్. అది 5 తర్వాత నెక్స్ట్ డే నుంచి వాళ్ళు ఉండరు, ఇంకా రేపటి నుంచి ఉండరు అనమాట. అంటే అంతగా ఎఫెక్టివ్ గా ఇప్పుడు ట్రాన్స్ఫర్స్ అవి చేస్తున్నారు. మేబీ ప్రభుత్వం మీద వచ్చిన అపోహలు కానీ, అభియోగాలు కానీ ఏవైతే ఉన్నాయో అవి ఎందుకులే అని చెప్పి ఎలక్షన్ కమిషన్ కూడా మన విజయవాడలో కూడా ఒక 2-3 months బ్యాక్ విజయవాడలో కూడా మీ వచ్చి కలిశారు. అలా వినిపించే ప్రదేశాలు ఏమైనా ఉన్నాయా, ఫలానా ఏరియాలో బాగా క్రిటికల్ గా ఉంటుంది, కొట్లాట్లు ఎక్కువ జరగచ్చు, అలాంటి ప్రదేశాలు ఏమైనా ఉన్నాయా అనే విధంగా ఎలక్షన్ కమిషన్ అందరితో కూడా సర్వేలు చేయించుకుని ఒకసారి, ఎందుకంటే కంప్లైంట్స్ ఎక్కువ వెళ్ళాయంట, ఎక్కువ మంది ఓటర్లు తొలగించబడ్డారని, అలాగే ఈసారి 23 లక్షల మంది ఓటర్లు కొత్తగా నమోదవుతున్నారని, వీటి మీద ఎలక్షన్ కమిషన్ ప్రత్యేకమైన శ్రద్ధ వహించి కూడా ఈ విధమైన సమీక్షలు నిర్వహించి అన్ని చేస్తుంది. దాంట్లో భాగంగా మేబీ కంప్లైంట్ ఇచ్చారేమో. అందుకే తిరుపతికి సంబంధించి, తర్వాత ప్రకాశం సంబంధించి కొంతమంది ఎన్నికల అధికారులుగా నిర్వహించే వాళ్ళని కూడా ఆ విధుల నుంచి తొలగించారు, వేరే దగ్గరికి ట్రాన్స్ఫర్ చేశారు. తొలగించడం ఇన్ ద సెన్స్ ట్రాన్స్ఫర్స్ కానీ డిప్యుటేషన్ మీద మార్చడం కానీ చేశారు. ఇది కాక కేంద్ర పెద్దలతో పెట్టుకోవడానికి కొంచెం భయం ఉంటది కదా. ఇప్పుడు వైసీపీ వాళ్ళు కూడా కామెంట్స్ కూడా చూడండి, చంద్రబాబు నాయుడు కామెంట్ చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారిని దత్తపుత్రులని కామెంట్ చేస్తున్నారు, మోదీ గారి దగ్గరకు వచ్చేసరికి మోదీ గారు అంటున్నారు. మరి అక్కడ కూడా ఆయన సింగులర్ వాడచ్చు కదా, ఆయన కూడా విమర్శించవచ్చు కదా, ఎందుకు విమర్శించట్లేదు? ఇప్పుడు వీళ్ళు ఇంతవరకు కూడా ఈ మంత్రులు కూడా ఎవరెవరైతే చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ గారిని విమర్శలు చేశారో, నోటికొచ్చినట్టు మాట్లాడారో, ఇప్పుడు కూడా మోదీ గారితో మాట్లాడచ్చు కదా, ఎందుకంటే పొత్తు పెట్టుకున్నారు కదా. చంద్రబాబుతో పొత్తు పెట్టుకున్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ దత్తపుత్రుడు అయ్యాడు. మరి వీళ్ళిద్దరితో పొత్తు పెట్టుకున్నారు కాబట్టి మోదీ గారు ఏమంటారు, దత్త ఫాదరో ఇంకేదో చెప్పొచ్చు కదా, ఆయన్ని అనొచ్చు కదా, ఎందుకు అనట్లేదు? ధైర్యం సరిపోవట్లేదా? అంటే రాజకీయాల్లో అదొక రకమైన వ్యూహాలు, అదొక రకమైన ఎత్తుగడ. ఏమో సెంట్రల్ లో మళ్ళీ బీజేపీ వస్తే మళ్ళీ మనకి ఇబ్బంది అని చెప్పి ఆగిపోతున్నారో, లేదంటే వీళ్ళకి ఉన్న పలుకుబడి సరిపోవట్లేదో వాళ్ళని విమర్శించడానికి, రకరకాల కారణాలు ఉంటాయి. సో మొన్న మోడీ గారు వచ్చినప్పుడు ఈ రకమైన కొంచెం ఆయనకి ఇబ్బంది కలిగే పరిస్థితులు ఏర్పడ్డాయి. దానికి చంద్రబాబు నాయుడు గారి తాలూకు జెడ్ కేటగిరీ సెక్యూరిటీస్ కూడా అది గమనించి మోదీ గారి సెక్యూరిటీ గార్డ్స్ కూడా గమనించారట ఒకేసారి. సో వీళ్ళు వాళ్ళకి చర్చించడం, డిస్కస్ చేయడం. సరే వాళ్ళు ఏమన్నారంట, మోదీ గారి పిఏ వాళ్ళు, మేము ఎలాగైనా PM గారికి చెప్తాం ఈ విషయం, ఇట్లా మేమే చూసాం కదా కళ్ళతో అన్నట్టుగా వాళ్ళు చెప్పడం. అది కూడా ఒక రీజన్ అయ్యిండొచ్చు అనుకుని ఒక అపోహ. బట్ ఎలక్షన్స్ ముందు ఏంటంటే ఎవరెవరైతే కొన్నేళ్లుగా అక్కడే ఉండిపోయారో వాళ్ళని మార్చితే నిష్పక్షపాతంగా అంతా జరుగుతాయి అని. అందుకే జనరల్ గా చూడండి, హై పొజిషన్ వాళ్ళని మాక్సిమం 3 years నుంచి ఉంచరు, మార్చేస్తూ ఉంటారు. ఇంకెక్కువైతే స్థానికంగా వాళ్ళకి ఒక పలుకుబడి ఏర్పడుతుంది, కొంతమంది బడా నేతలతో ఒక రకమైన రిలేషన్షిప్ ఏర్పడచ్చు, వీళ్ళు ఏదైనా మళ్ళీ అవకతవకలు పాల్పడచ్చు. అలా పాల్పడిపోకపోయినా వాళ్ళకి ఫేవర్ గా కొన్ని నిర్ణయాలు తీసుకోవచ్చు అనే ఉద్దేశంతో ప్రభుత్వం షఫుల్ చేస్తూనే ఉంటుంది. కానీ ప్రభుత్వం వాళ్ళు కూడా వీడు మనకి ఫేవర్ గా ఉన్నారా, మనం ఏం చెప్పినా వీడు వింటున్నారా అని చెప్పేవాడు కూడా ట్రాన్స్ఫర్ లా క్యాన్సిల్ చేసి అక్కడే పెట్టుకోవడం గట్రా జరుగుతుంది గవర్నమెంట్ ఉన్నప్పుడు. బట్ ఇప్పుడు కోడ్ లో ఉంది, ఎన్నికల కోడ్ అమల్లో ఉంది కదా. అందరూ నామమాత్రం ముఖ్యమంత్రి, నామమాత్రం మంత్రులే తప్ప ఎవరికి అధికారాలు ఉండవు, ఎవరి అధికారాలు కూడా పాస్ అవ్వవు. సో ఆ పరంగా చాలా వరకు ట్రాన్స్ఫర్ అవుతాయి. ఇది ఇంకా ఆరంభం. మీరు చూస్తున్నాం, ఇంకా రాబోయే రోజుల్లో చాలా జిల్లాల్లో అధికారులు కూడా మారిపోతారు, ఎన్నికలు నిర్వహించే అధికారులు మారుతారు. ముఖ్యంగా సివిల్ సర్వెంట్స్ ఎక్కువ చేంజెస్ అవుతారు. ఎందుకంటే ఒక డిస్ట్రిక్ట్ మొత్తానికి గ్రిప్ లో పెట్టుకొని వాళ్ళు ఎలా వర్కౌట్ చేయాలి, ఏ విధంగా స్ట్రిక్ట్ గా నిర్వహించాలి అనే దానికి ఖచ్చితంగా వాళ్ళని పెట్టుకుంటారు. మెయిన్ చీఫ్ సెక్రటరీని, డీజీపీలు కూడా మార్చేసే ఛాన్సెస్ ఉండొచ్చు. ఎందుకంటే చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో మొత్తం కలెక్టర్స్ అందరూ ఉంటారు, ఆయన నిబంధనల ప్రకారం నడుచుకుంటారు. డీజీపీ దాన్ని ఏమంటారు, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, మొత్తం పోలీస్ బాస్, పోలీస్ రాష్ట్రానికి మొత్తం హెడ్, ఆయన కూడా మార్చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఒక IPS ఒక SP అనేవాడు స్ట్రిక్ట్ గా ఉన్నా, డీజీపీ లేదు నువ్వు అక్కడ దానికి ఫేవర్ గా ఉండాలి, ఫేవర్ గా అని చెప్తే ఏం మాట్లాడలేవు. సో డీజీపీ స్థాయి వ్యక్తులు కూడా మార్చేసే ఛాన్సెస్ ఉండొచ్చు. రాబోయే రోజుల్లో మనం అది కూడా చూస్తాం. ఓకే సార్, థ్యాంక్ యూ.